ఓం శ్రీ మాత్రే నమః. వృషభ రాశి వారికి జూలై 8వ తేదీ రోజువారీ రాశిఫలం. ఒక్కసారి ప్రశాంతంగా ఆలోచించండి. కొన్ని పేర్లు మన జీవితం నుంచి దూరమైన వాటి యొక్క జ్ఞాపకాలు మాత్రం మనసులో ఎక్కడో చోట నిలిచిపోతాయి. కొన్ని మాటలు నిలిచిపోయినా దాని యొక్క ప్రతిధ్వని మాత్రం మనలోనే నిలిచిపోయి ఉంటుంది. ఇప్పుడు ఈ రాశి వారికి జూలై నెల 3వ తేదీ రాశి ఫలితాల ప్రకారం జరిగేది ఇదే. శ్రీ సమ్మక్క సారక్క జ్యోతిష్యాలయం గురువు గారు విజయరాజు గారండి. ముఖం చూసి లేదా చెయ్యి చూసి ఫోన్ కాల్ ద్వారానే జాతకం అనేది చెప్పబడును. స్త్రీ పురుష వశీకరణ కూడా చేయబడును. వ్యాపార సమస్యలు, పెళ్లి సమస్యలు, ఉద్యోగ సమస్యలు, రాజకీయ సమస్యలు, విదేశీ ప్రయాణం, అత్తగోడల సమస్యలు, భార్యాభర్తల సమస్యలు, ఇలా ఏ సమస్యలకైనా ఈ గురువుగారు చాలా చక్కటి పరిష్కారం చెప్తారండి. మనకి 100% ఖచ్చితంగా జరుగుతుంది. చాలా నమ్మకమైన గురువు గారండి. ఈ గురుగారి ఫోన్ నెంబర్ వచ్చేసి 9100263308 అండి. మీరు ఎక్కడైనా సరే ఈ గురువు గారిని ఫోన్ కాల్ ద్వారా సంప్రదించవచ్చు. అన్ని విషయాలు కూడా మనకు ఫోన్లోనే చెప్తారు. చెప్పినట్టుగా జరుగుతుందండి. 100% ఖచ్చితంగా చాలా నమ్మకమైన గురువుగారండి. మీరు ఏ సమస్యలతో బాధపడుతున్న సమస్య నుంచి బయటపడాలండి. అర్థం చేసుకోలేక దూరమైనటువంటి బంధాలు, ఇలాంటి విషయాలను మళ్ళీ మన ముందు నిలబెడతారు. ప్రస్తుతం శని ప్రభావం ఈ రాశి వారి యొక్క ఆలోచనలలో ప్రాత జ్ఞాపకాలను కదిలించే విధంగా పనిచేస్తుంది. అందుకే గతంలో మీకు ఎంతో దగ్గరగా ఉన్నటువంటి ఒక వ్యక్తి గురించి ఆలోచనలు అనేవి మళ్ళీ బలపడుతున్నాయి. ఈ వ్యక్తి ప్రేమ సంబంధానికి కలిగిన వ్యక్తి కాదు. కొందరికి పాత స్నేహితులు, మరికొంతమందికి కుటుంబ సభ్యులు, కొందరికి జీవితంలో కొన్ని ముఖ్యమైనటువంటి సలహాలు ఇచ్చినటువంటి వ్యక్తి. ఈ జీవిత ప్రయాణంలో ఒక మలుపు దగ్గర ఉన్నటువంటి ఒక వ్యక్తి ఇప్పుడు మళ్ళీ తిరిగి మీ మనసులోకి వస్తున్నారు. గ్రహాల కదలికలు చూపిస్తున్నటువంటి సంకేతాలు ఇదే విషయాన్ని బలపరుస్తున్నాయి. గత కొన్ని నెలలుగా ఈ రాశి వారు చాలా విషయాలని మౌనంగా భరించారు. బయటికి కనిపించినటువంటి కొన్ని భావోద్వేగాలు మనసులోనే నిలిచిపోయాయి. మీ చుట్టూ ఉన్నవారు గమనించలేకపోయినా మీ యొక్క అంతరంగంలో ఎన్నో ప్రశ్నలు మీకు తిరుగుతూ ఉన్నాయి. శని ప్రభావం వల్ల ఒక విషయం పూర్తిగా నిలిచిపోయింది అనుకున్నప్పుడు వల్ల ఆ సంఘటన వెనుకున్నటువంటి ఒక విషయం మళ్ళీ తిరిగి ఆలోచించాల్సిన విషయం అయితే జరుగుతుంది. ప్రస్తుతం అదే జరుగుతుంది. రాబోయే 3 రోజుల్లో చంద్రుడి స్థానం అనేది ఖచ్చితంగా బలపడబోతుందండి. మీ రాశి వారి మీ జ్ఞాపకాలతో బలమైనటువంటి సంబంధాన్ని చూపిస్తుంది. పాత ఫోటోలు, పాత మెసేజ్లు, పాత పరిచయాలు, ఒకప్పుడు తరచుగా మాట్లాడినటువంటి వ్యక్తులు, ఇలాంటి విషయాలు అకస్మాత్తుగా మీ దృష్టికి రావచ్చు. ఈ సందర్భాలు యాదృచ్ఛికంగా కాదు. జ్యోతిష్య దృష్టిలో ఇవి మనసులో నిలిచిపోయినటువంటి విషయాలు మళ్ళీ వెలుగులోకి తీసుకొచ్చేటటువంటి సంకేతాలు. కొంతమంది ఈ రాశి వారు చాలా కాలం నుంచి గుర్తుకు రానటువంటి ఒక వ్యక్తి పేరు వరుసగా వినిపించడం అనేది ప్రారంభం అవుతుంది. ఎక్కడో ఒక చోట ఆ పేరు అనేది కనిపిస్తుంది. ఎవరో ఆ వ్యక్తి గురించి మాట్లాడతారు. ఒక జ్ఞాపకం మరొక జ్ఞాపకాన్ని మేలుకొలుపుతుంది. ఈ క్రమంలో శనిగ్రహం మనసును గత అనుభవాల వైపు మళ్లిస్తారు. అందుకే ఈ సంకేతాలు అనేవి బలంగా అనిపిస్తాయి. ఈ కాలంలో మీలో ఒక ప్రశ్న అనేది పెరుగుతుంది. ఆ వ్యక్తి ఇప్పుడు ఎలా ఉన్నారు అనేటటువంటి ఒక ప్రశ్న. ఈ ప్రశ్నకు సమాధానం తెలుసుకోవాలి అనే ఆసక్తి కూడా పెరుగుతుంది. చాలా కాలం నుంచి ఒకరి గురించి తెలుసుకోవాలి అనే దాని పరంగా కూడా జ్యోతిష ప్రకారం ఉంటుంది. మన కాలంలో ఒక పాత్ర పూర్తి కాలేదని జ్యోతిష శాస్త్రం ప్రకారం సూచించినప్పుడు ఇలాంటి భావాలు అనేవి ఉద్భవిస్తాయి. శని గ్రహాల ప్రకారం మరొక ప్రత్యేకమైనటువంటి లక్షణం కలిగి ఉంటారు. ఆయన తీసుకొచ్చేది కేవలం వ్యక్తులను మాత్రమే కాదు, ఆయన తీసుకొచ్చేటటువంటి పాఠాలను కూడా ఒకప్పుడు జరిగినటువంటి సంఘటనల నుంచి నేర్చుకున్నటువంటి విషయాలను మళ్ళీ గుర్తు చేస్తారు. అందుకే ఇప్పుడు గుర్తుకొస్తున్నటువంటి వ్యక్తి వెనుక ఒక సందేహం కూడా దాగి ఉంటుంది. ఇది మీ జీవితంలో కొత్త అవగాహనకు దారి తీసే అవకాశం అయితే కనిపిస్తుంది. ఈ రాశి వారు భావోద్వేగాలను ఎక్కువగా బయటికి వ్యక్తపరచరు. లోపల ఎంత ఆలోచించినా సరే బయటకు ప్రశాంతంగా కనిపిస్తారు. అయితే ఈ 3 రోజుల కాలంలో మీ అంతరంగం మరింత చురుకుగా పనిచేస్తుంది. కొన్ని జ్ఞాపకాలు అనేవి స్పష్టంగా గుర్తుకు వస్తాయి. కొన్ని సంఘటనలు మళ్ళీ కళ్ళ ముందు జరిగినట్టుగా అనిపిస్తాయి. ఇదంతా కూడా చంద్రుడు మరియు శని కలిసి చూపిస్తున్నటువంటి ప్రభావం. కొన్ని సందర్భాలలో గతంలో మీ జీవితం నుంచి దూరమైనటువంటి వ్యక్తి గురించి ఇతరుల ద్వారా సమాచారం అనేది అందుతుంది. ఆ వ్యక్తి ఎక్కడ ఉన్నారు, ఏం చేస్తున్నారు, ఎలా ఉన్నారు అనే వివరాలనేవి మీ చెవికి చేరవచ్చు. కేవలం ఇది సమాచారం మాత్రమే కాదండి, మీ మనసులో ఉన్నటువంటి అధ్యాయాన్ని మళ్ళీ తెరవడానికి వచ్చినటువంటి కొన్ని సూచనలుగా కూడా మళ్ళీ భావించవచ్చు. ఈ కాలంలో కళలు కూడా ప్రత్యేకంగా ఉంటాయి. పాత స్నేహాలు, పాత పరిచయాలు, ఒకప్పుడు మీ జీవితంలో ప్రత్యేకంగా పాత్ర పోషించినటువంటి ఒక వ్యక్తులు కళలో కనిపించే అవకాశం ఉందని జ్యోతిష శాస్త్రం ప్రకారం చెప్పబడుతుంది. ఈ కళలు ఎప్పుడు భవిష్యత్తు అనేది చెప్పదు, కానీ మన అంతరంగంలో నిలిచిపోయినటువంటి కొన్ని భావాలను మాత్రం ఎప్పుడూ కూడా బయటికి తీసుకువస్తాయి. ప్రస్తుతం గ్రహస్థితులు అదే పని చేస్తున్నాయి. ఈ జూన్ 30వ తారీఖు నాటికి శని ప్రభావం అనేది మరింత స్పష్టత కలుగుతుంది. గతంలో మీరు తీసుకున్నటువంటి కొన్ని నిర్ణయాల గురించి తిరుగు మీరు మళ్ళీ ఆలోచిస్తారు. అప్పటి పరిస్థితులు, అప్పటి భావాలు, అప్పటి సంభాషణలు ఇవన్నీ కూడా తిరిగి మళ్ళీ మీకు కొత్త కోణంలో
అర్థమవుతాయి. ఒకప్పుడు తప్పుగా అనిపించినప్పటికీ కూడా ఇప్పుడు తిరిగి మరలా ఎందుకు జరిగిందో అని అర్థమయ్యే విషయం కూడా మీకు తిరిగి మళ్ళీ అర్థమవుతుంది. ఇక్కడ ఒక ముఖ్యమైనటువంటి విషయం ఉంది. ఈ సమయంలో మళ్ళీ మీ జీవితంలో తిరిగి వస్తున్నటువంటి వ్యక్తి గురించి మళ్ళీ తిరిగి ఆలోచించాల్సిన అవసరం అయితే లేదండి. జ్యోతిష విశ్లేషణ ప్రకారం ముందుగా ఆలోచన స్థాయిలో ప్రారంభం అవుతుంది. ఆ తర్వాత మాత్రమే పరిస్థితులు స్పష్టత వైపు కదులుతాయి. అందుకని ఈ సమయంలో మీ మనసు చెప్పే సంకేతాలను గమనించటం ముఖ్యం. ఈ రాశి వారికి ప్రస్తుతం ఉన్నటువంటి గ్రహస్థితులు ప్రత్యేకమైనటువంటి పాఠాన్ని నేర్పుతున్నాయి. మన జీవితంలోకి ప్రతి పరిచయము కూడా ఒక కారణంతో వస్తుంది. ప్రతి దూరము కూడా ఒక కారణంతోనే జరుగుతుంది. కొందరు వ్యక్తులు మన జీవితంలోకి ప్రవేశించి ఒక పాఠం అనేది నేర్పుతారు. కొన్ని బంధాలేమో మనలో దాగి ఉన్నటువంటి శక్తిని వెనక్కి తీస్తాయి. ఇప్పుడు గుర్తుకు వస్తున్నటువంటి వ్యక్తి కూడా అలాంటి పాత్రనే పోషిస్తున్నారు. రేపటి రోజున మరి ఇలాంటి భావనలు మరింత బలపడతాయి. గతాన్ని కొత్త కోణంలో చూసే అవకాశం అనేది ఏర్పడుతుందండి. అప్పుడు బాధ కల్పించినటువంటి అంశాలు కూడా ఇప్పుడు కొత్త పాఠంలాగా అనిపించవచ్చు. ఒకప్పుడు కోల్పోయినటువంటి సంబంధం ఇప్పుడు ఒక అనుభవంగా ఏర్పడవచ్చు. ఇదే శనిగ్రహం ఇచ్చే పరిపక్వత. ఈ రాశి వారికి ప్రస్తుతం కనిపిస్తున్నటువంటి శక్తులు గతాన్ని గుర్తు చేయటమే కాదండి, దాని అర్థాన్ని కొత్త కోణంలో అర్థం చేసుకునే పరిస్థితులు కూడా ఇస్తాయి. గురుగ్రహం అవగాహన, విస్తీరణ, ప్రతిగ్రహకు ఒక ప్రతీక అని చెప్పుకోవచ్చు. ఒకప్పుడు మీరు అర్థం చేసుకోలేని కొన్ని విషయాలు స్పష్టతగా అర్థమవుతాయి. గతంలో మీ జీవితంలో ఉన్నటువంటి ఒక వ్యక్తి గతం గురించి మీరు కలిగి ఉన్నటువంటి అభిప్రాయాలు అనేవి మారతాయి. అప్పట్లో జరిగినటువంటి కొన్ని విషయాలను ఇప్పుడు కొత్త కోణంలో పరిశీలించేటటువంటి శక్తి అనేది ఏర్పడుతుంది. ఇదే గురుగ్రహ ప్రభావం యొక్క కొత్త ప్రత్యేకత. ఈ వ్యక్తి మీ జీవితంలో ఎందుకు ప్రత్యేకంగా ఉన్నారో అనే విషయం అనేది మీకు అర్థమవుతుంది. కొన్నిసార్లు మన జీవితంలోకి వచ్చేటటువంటి వ్యక్తులు ఎక్కువ కాలం ఉండకపోయినా వారిచ్చినటువంటి కాలం అనేది ఎక్కువగా ప్రభావం అనేది చూపుతుంది. ప్రస్తుతం గురుగ్రహం అదే విషయాన్ని మీకు గుర్తు చేస్తున్నాడు. ఆ వ్యక్తి ఒక సంబంధం మాత్రమే కాదు, మీ ఎదుగుదలలో ఒక భాగమైనటువంటి ఒక అధ్యాయం కూడా. రాహు ప్రభావం మరో ఒక అత్యంతకరమైనటువంటి అధ్యాయాన్ని చూపిస్తుంది. రాహు ఎప్పుడూ కూడా ఒక అనూహ్యకరమైనటువంటి ప్రభావాల్ని తీసుకువస్తాడు. అందుకే ఈ కాలంలో మీరు ఊహించినటువంటి ఒక పరిచయం గురించి ఒక స్వభావాన్ని మీరు అందుకోవచ్చు. ఎప్పటి నుంచో మాట్లాడినటువంటి ఒక వ్యక్తి గురించి అకస్మాత్తుగా వినడం, మీ యొక్క పాత స్నేహితుల ద్వారా సమాచారం అనేది రావడం, లేదా ఒక పాత జ్ఞాపకం అనేది చర్చలోకి రావడం, ఇలాంటి పరిస్థితులు కనిపిస్తాయి. ఈ రాశి వారికి ఈ సమయంలో ఒక ప్రత్యేకమైనటువంటి భావన అనేది కలుగుతుంది. గతంలో జరిగినటువంటి కొన్ని సంఘటనలపై మనసులో ఉన్నటువంటి సందేహాలు తగ్గటం ప్రారంభమవుతాయి. ఒకప్పుడు ఎందుకు అలా జరిగిందో అర్థం కాక ఉన్నటువంటి కొన్ని విషయాలు ఇప్పుడు స్పష్టత వైపు కదులుతాయి. గురుగ్రహం ఇచ్చే ఈ జ్ఞానం వల్ల మార్పు అనేది కనబడుతుంది. కొంతమంది ఈ రాశి వారు తమ విద్యార్థి దశలో, ఉద్యోగ దశలో లేదా మీ జీవిత దశలో కీలకమైనటువంటి మలుపు దశలో మీ జీవితంలో ఎదురైనటువంటి ఆ వ్యక్తి గురించి మీరు ఎక్కువగా ఆలోచించడం అనేది ప్రారంభిస్తారు. ఈ వ్యక్తి మీకు ప్రోత్సాహం ఇచ్చి ఉండవచ్చు. ఒక నిర్ణయం తీసుకునేటటువంటి దశలో మీకు ప్రోత్సాహం ఇచ్చి ఉండవచ్చు, తోడుగా ఉండవచ్చు, లేదా మీ జీవిత దిశను మార్చేలాగా ఒక మాట చెప్పి మీకు ఉండవచ్చు. ప్రస్తుతం గ్రహస్థితులు ఆ వ్యక్తి ప్రాముఖ్యతను మళ్ళీ గుర్తు చేస్తున్నాయి. గురుగ్రహం మరో ముఖ్యమైనటువంటి సంకేతం ఇస్తున్నాడు. ప్రతి సంబంధము కూడా శాశ్వతంగా ఉండవలసిన అవసరం లేదు. ప్రతి సంబంధము కూడా ఒక విలువైనటువంటి అనుభవాన్ని అందిస్తుంది. ఇప్పుడు మీరు గుర్తు చేసుకున్నటువంటి వ్యక్తి కూడా అలాంటి ఒక అనుభవానికి ప్రత్యేకత. అందుకే ఈ జ్ఞాపకాలు సాధారణంగా కనిపించినా వాటి వెనుక ఒక లోతైనటువంటి అర్థం ఉంది. రాహు ప్రభావం కారణంగా కొన్ని అనుకోని సంఘటనలు కూడా చోటు చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. చాలా కాలంగా ఉపయోగించినటువంటి ఒక ఫోన్ నెంబర్ అనేది కనిపించడం, ఒక పాత ఫోటో అనేది దొరకడం, ఒక పాత ప్రదేశం గురించి చర్చ రావడం, లేదా ఒక పాత స్నేహితుడు కంటికి కనిపించడం, ఇలాంటి సంఘటనలు ఇవన్నీ కూడా ఒకే దిశలో మీ దృష్టిని మళ్లించేటటువంటి సంఘటనలు ప్రయత్నం చేస్తూ ఉన్నట్టుగా మీకు అనిపిస్తాయి. ఈ సమయంలో ఈ రాశి వారు ఒక విషయాన్ని గమనిస్తారు. గతాన్ని గుర్తు చేసుకున్నప్పటికీ కూడా ఆ బాధ మునుపటి స్థాయిలో బదులుగా ఒక ప్రశాంతమైనటువంటి సంఘటన అనేది ఏర్పడుతుంది. ఇదే గురుగ్రహం యొక్క ఆశీర్వాదం. ఒకప్పుడు భారంగా కనిపించినటువంటి ఒక జ్ఞాపకం అనేది ఇప్పుడు అనుభవంగా కనిపిస్తుంది. ఉద్యోగ రంగంలో ఉన్నటువంటి ఈ రాశి వారికి ఈ కాలం ప్రత్యేకంగా ఉంటుంది. గతంలో మీతో కలిసి పనిచేసినటువంటి ఒక వ్యక్తి గురించి సమాచారం రావచ్చు. ఆ వ్యక్తి మీ కెరియర్కు సంబంధించి మీ కెరియర్ ప్రయాణంలో ఒక మలుపు తీసుకొచ్చేటటువంటి ఒక వ్యక్తి అయి ఉండవచ్చు. ఇప్పుడు ఆ జ్ఞాపకం మళ్ళీ మీ దృష్టికి రావడం వెనుక ఒక కారణం అనేది ఉంది. ప్రస్తుతం ఉన్నటువంటి స్థాయిలో అనుభవానికి చేరడం అనేది ఎంత ముఖ్యమో గ్రహించే అవకాశం అనేది ఉంది. స్నేహ సంబంధాల పరంగా చూస్తే గతంలో
దూరమైనటువంటి ఒక స్నేహితుడి గురించి ఆలోచనలు అనేవి పెరుగుతాయి. స్నేహం వెనుక ఉన్నటువంటి ఒక నిజమైనటువంటి విలువ అనేది పెరుగుతుంది. అప్పట్లో చిన్న సంఘటనలాగా కనిపించినటువంటి ఒక సంఘటన ఇప్పుడు పెద్ద పాత్ర పోషించే అవకాశాలు కనిపిస్తున్నాయి. కుటుంబ సంబంధాల పరంగా కూడా కొన్ని ప్రత్యేకకరమైనటువంటి సంకేతాలు అనేవి కనిపిస్తాయి. కుటుంబంలో అత్యంత దగ్గరగా ఉన్నటువంటి ఒక వ్యక్తి గురించి జ్ఞాపకాల్లో ఎక్కువగా బలపడవచ్చు. వారి మాటలు, వారి సలహాలు, వారు నేర్పినటువంటి విషయాలు మరలా గుర్తు చేసుకుని, ఇది కేవలం భావోద్వేగం మాత్రమే కాదు, మీ జీవిత ప్రయాణంలో ఆ వ్యక్తి గురించి గుర్తు చేసే సమయం అని చెప్పుకోవచ్చు. రాహు ప్రభావం వల్ల కొన్నిసార్లు మనసు ఒక ప్రశ్నని అడుగుతుంది. అప్పుడు పరిస్థితులు వేరేలాగా ఉంటే ఏమయ్యేది అనే ఆలోచనలు రావచ్చు. కానీ గురుగ్రహం వెంటనే మరొక పాఠాన్ని నేర్పుతాడు. ప్రతి సంఘటనకు తమ సమయం అనేది ఉంటుంది. ప్రతి అనుభవానికి తమ ప్రయోజనం అనేది ఉంటుంది. ఇప్పుడు మీకు అర్థమవుతున్నటువంటి విషయం అదే. రాబోయే 3 రోజుల కాలంలో మీలో పెరుగుతున్నటువంటి ఆలోచనలు భవిష్యత్ గురించి అంటే కూడా గతాన్ని ఎక్కువగా అర్థం చేసుకునే ఆలోచనలు కూడా ఎక్కువగా ఉన్నాయి. గతాన్ని అర్థం చేసుకున్నప్పుడు మాత్రమే మనం భవిష్యత్తును స్పష్టంగా చూడగలుగుతాము. ప్రస్తుతం గురుగ్రహం అదే గ్రహాన్ని చూపిస్తున్నాడు. ఈ రాశి వారికి ఈ సమయంలో ఒక మానసిక పరిపక్వత కనిపిస్తుంది. ఒకప్పుడు భావోద్వేగంతో చూసినటువంటి విషయాలను ఇప్పుడు పరిశీలనంగా చూడగలుగుతారు. అప్పుడు అర్థం కానటువంటి వ్యక్తుల ప్రవర్తన కూడా ఇప్పుడు అర్థమవుతుంది. ఇదే గురు ప్రభావం తీసుకొచ్చే మార్పు. ఈ వ్యక్తి మీ జీవితంలో మళ్ళీ ఎందుకు ప్రాధాన్యత పొందుతున్నారు అనే ప్రశ్నకు జ్యోతిష్యం ఇచ్చే సమాధానం చాలా సరళమైనది. కొన్ని సంబంధాలు ముగిసిపోయినా వాటి ద్వారా వచ్చేటటువంటి పాఠాలు మాత్రం మనతోనే ఉంటాయి. ప్రత్యేకంగా ప్రస్తుతం ఆ పాఠాల విలువ మరింత స్పష్టంగా మీకు కనిపిస్తుంది. ఇప్పుడు వరకు మనం శని, గురువు గ్రహాల యొక్క ప్రభావం అనేది మీకు గతంలో ఎలా ఉండబోతుందో ఇప్పుడు వరకు తెలుసుకున్నాం కదండి. అలాగే మీ జీవితంలో ముఖ్యమైనటువంటి పాత్ర పోషించినటువంటి ఒక వ్యక్తి గురించి వచ్చే సంకేతాలు చూశారు కదండి. ఈ 3 రోజుల్లో మీకు ఖచ్చితంగా జాతక ఫలితాల ప్రకారం మీకు జరిగేది ఇదే. ఈ వీడియో నచ్చినట్లయితే ఓం శ్రీ మాత్రే మహా అని కామెంట్ చేసి లైక్ చేసి సపోర్ట్ చేయండి.